సపోజ్ ఒక మ్యాథ్స్ లెక్చరర్ ఉన్నాడు, వాళ్ళకి అలవాటే స్టూడెంట్స్ కి ఏదైనా పీటీ ఇప్పుడు ఉంటే దాన్ని ఎప్పుడెప్పుడు తీసుకొని అసైన్మెంట్ పెడదామా అని. సేమ్ అలానే ఒక స్టూడెంట్స్ కి అసైన్మెంట్ కండక్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ డేటా ఉంటది కదా, సో ఇది ఒక స్టూడెంట్స్ టేబుల్ అన్నమాట, లైక్ వాళ్ళ ఐడి నెంబర్ అండ్ వాళ్ళ నేమ్. అలానే తిన ఒక టెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు కదా, సో ఇదేంటి టెస్ట్ కి ఒక అటెండెన్స్ ఉంటుంది సెపరేట్ గా, సో ఇది ఒక టేబుల్ అనమాట. సో ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి, ఒకటేమో స్టూడెంట్స్ డేటా, ఇంకొకటి ఏమో అటెండెన్స్ డేటా, లైక్ మ్యాథ్స్ టెస్ట్ కి ఎవరు అటెండ్ అయ్యారా అని. టెస్ట్ కి అటెండ్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే కుమ్మడం కూడా మ్యాథ్స్ లెక్చర్ అలవాటే. సో ఇప్పుడు ఏమనుకున్నాడు, అసలు టెస్ట్ కి ఎవరెవరు అటెండ్ అయ్యారా అని చూద్దాం అనుకున్నాడు, ఎందుకంటే మార్క్స్ తక్కువ వస్తే నెక్స్ట్ డే వాళ్ళని బాధాలి కాబట్టి. సో ఇక్కడ తను ఏం చేశాడు, ఇన్నర్ జాయిన్ యూస్ చేశాడు. 2 టేబుల్స్ లోనే కామన్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకున్నాడు. సో ఇన్నర్ జాయిన్ అనేది ఏం చేస్తుంది అంటే 2 టేబుల్స్ లోనే కామన్ వాల్యూస్ అనేది ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అటెండ్ అయిన వాళ్ళు ఎలాగో ముందర తక్కువ వచ్చిందని, సో అటెండ్ అవ్వని వాళ్ళు కూడా కుమ్మాలి కదా. సో ఇప్పుడు ఏమనుకున్నాడు, అసలు ఎవరెవరు అటెండ్ అయ్యారు ఎవరెవరు అటెండ్ అవ్వలేదు మొత్తం డేటా కావాలనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, లెఫ్ట్ జాయిన్ యూస్ చేశాడు. అంటే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అసలు మ్యాథ్స్ టెస్ట్ కి ఎంతమంది అటెండ్ అయ్యారు. సో 2 టేబుల్స్ మధ్యన లెఫ్ట్ జాయిన్ యూస్ చేస్తే లెఫ్ట్ టేబుల్ లో ఉన్న డేటా మొత్తం వచ్చింది, అంటే స్టూడెంట్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు వచ్చింది. అంటే రైట్ టేబుల్, లైక్ ఎలా మ్యాథ్స్ టెస్ట్ కి ఎవరు అటెండ్ అయ్యారో వాళ్ళు వస్తే అటెండ్ అవ్వని వాళ్ళు నల్ వాల్యూస్ తో వచ్చింది. అసలు జాయిన్స్ అంటే ఏంటంటే మామ, ఒక కామన్ ఐడి యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ నుంచి డేటా తెచ్చుకోవడం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ రీల్ అయితే 2 జాయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నోట్స్ అయితే కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, క్లియర్ గా ఉండిద్ది. వెళ్ళండి, చదువుకోండి, మంచిగా నేర్చుకోండి. మీ ఎస్క్యూఎల్ నేర్చుకోవాలని మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. వెళ్ళొస్తాను, బాయ్.